వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం రాయగడ టు పార్వతీపురం ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే రాయగడ రైల్వే స్టేషన్ అండి. ఒకప్పుడు అయితే కొంచెం చిన్నగా ఉండేది, ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు, చాలా బాగా తయారు చేశారు. స్టేషన్ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఒకప్పుడుతో పోలిస్తే మాత్రం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి అయితే రాయగడ నుంచి అయితే మనకి ఇంచుమించు 45 కిలోమీటర్ ఉంటుందండి పార్వతీపురం టౌను. పార్వతీపురం స్టేషన్ అయితే 1 కిలోమీటర్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసరికి అయితే కోరాపుట్ టు విశాఖపట్నం ప్యాసింజర్ అండి, డిఎంఈ ప్యాసింజరు. ఈ ట్రైన్కి అయితే మనకి 30 రూపీస్ అయితే టికెట్ పడుతుందండి జనరల్ బోగికి అయితే. ఈరోజు అయితే ట్రైన్ కొంచెం లేట్గా నడుస్తుందండి, కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఈలోపు అయితే రాయగడ రైల్వే స్టేషన్ అయితే చూసేద్దాం. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ప్లాట్ఫామ్స్ అండి. అది ఇది ఈ 2 ప్లాట్ఫామ్స్. మనకి అవతల సైడ్ కనబడేది ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఒకప్పుడుతో పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువ డెవలప్ చేశారండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద స్టేషన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మనకి రాయగడ నుంచి చూసుకుంటే విశాఖపట్నంకి, భువనేశ్వర్కి, హౌరాకి, షిరిడి, తిరుపతి, బెంగళూరు, రాయ్పూర్, కోరాపుట్ ఇలా చాలా రూట్స్లోకి అయితే ట్రైన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా రాయగడ అయితే ఆంధ్ర ఒడిశా బార్డర్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి పార్వతీపురం బొబ్బిలి ఇలా ఒక 50-70 కిలోమీటర్ రేంజ్లో జర్నీ అయితే ప్యాసింజర్ ట్రైన్స్ బెటర్ అండి. ఎందుకంటే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు. మహా అయితే ఒక 30-50 రూపాయలతో అయితే వెళ్ళిపోవచ్చు అండి. టైం కూడా గంటన్నర కన్నా ఎక్కువ అవ్వదు. లేదు మేము త్వరగానే వెళ్ళాలి అనుకుంటే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కూడా చాలా ఉన్నాయండి. మనకి ఒక ఆదివారం బుధవారం వదిలేస్తే మిగతా రోజులంతా ట్రైన్స్ అయితే ఖాళీగానే ఉంటాయండి. ఎందుకంటే ఆ 2 రోజులు కూడా రాయగడ మధ్యగరం దర్శనం కోసం అయితే చాలామంది భక్తులు వస్తారండి. మనకి ఇటు ఒడిశా నుంచి, అటు ఆంధ్ర నుంచి, ఇంకా ఇదే కాకుండా అటు ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే వస్తుంటారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఫ్రెండ్స్, చాలాసేపు వెయిటింగ్ తర్వాత డిఎంఈ ప్యాసింజర్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఖాళీగానే ఉందండి, పెద్ద రద్దీ అయితే లేదు. ఫ్రెండ్స్, ట్రైన్ అయితే వచ్చింది, ఇంకా బయలుదేరుతున్నాం. సరే చూస్తానండి వీడియో అయితే. ట్రైన్ అయితే ఎక్కిపోయాను, చూస్తుంది కదా, నాకు సీట్ అయితే దొరికిపోయింది. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడమే లేటు. ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా మన రాయగడ టు పార్వతీపురం ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా విండో సీట్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనకి విండో నుంచి కనిపించే వ్యూ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం ప్రతి ఒక్కరం కూడా. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి రాయగడ మధ్యగరం గుడి దగ్గర ఉన్న బ్రిడ్జెస్ అండి. ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, వీడియో అయితే చూస్తూనే ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మధ్యగరం తల్లి టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు మన ట్రైన్ అయితే ఒక బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చూస్తే ఉంటుందండి, మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అదండి మధ్యగరం టెంపుల్ దాటిసింది కదా, ఇప్పుడు చూడండి వస్తుంది అదండి. ఇక్కడ వ్యూ అయితే భలేగా ఉంటుంది, చూడండి, చూస్తున్నారు కదా, చూడండి సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కింద ఒక రివర్ అయితే ప్రవహిస్తుంది కదా, ఆ రివర్ పేరు అయితే జంజావతి రివర్ అండి. ఈ రివర్ వెళ్ళి తిన్నగా నాగవల్లి నదిలో అయితే కలిసిపోతుందండి. ఫ్రెండ్స్, రాయగడ పార్వతీపురం మధ్యలో ఒక 4 చిన్న స్టేషన్స్లో అయితే హాల్ట్ ఉంటుందండి. ప్యాసింజర్ ట్రైన్ కదా, ప్రతి ఒక్క స్టేషన్లో అయితే ఆగి వెళ్తుంది. ఫ్రెండ్స్, మనం ఒక 4 చిన్న స్టేషన్లు అయితే తగులుతాయి అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ స్టేషన్ అయితే లడ్డా స్టేషన్ అండి. ఈ స్టేషన్లో అయితే హాల్ట్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ టైం అయితే ఉండదు, త్వరగానే తీసేస్తారు. ఫ్రెండ్స్, మనకి రాయగడ నుంచి చూసుకుంటే
ప్రతి ఒక్క స్టేషన్ కూడా పూర్తిగా డెవలప్ అవుతుందండి. చూడండి, ఒకప్పుడు అయితే స్టేషన్ అయితే ఏ2 ఉండేది కాదు, జస్ట్ ఒక ప్లాట్ఫామే ఉండేది అంతే. ఇంకా ఆ ప్లాట్ఫామ్ కూడా ఉన్నట్టే ఉండేది, అటువంటిది ఇప్పుడు చూడండి స్టేషన్ అయితే అంత డెవలప్ చేస్తున్నారు. చాలా పెద్ద స్టేషన్ అయితే చేశారు. మనకి రోడ్ సైడే ఉంటుంది స్టేషన్ అయితే. రాయగడ టు పార్థభవన్ రోడ్ ఏదైతే ఉంది కదా, ఆ రోడ్డు పక్కనే స్టేషన్ ఉంటుంది. రోడ్డుకు ఆనుకునే స్టేషను ఒకప్పుడుతో చూస్తే మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ అయితే చేశారు. ఇదే కాదండి, ఇంకో 3 స్టేషన్లు అని చెప్పాను కదా, అవి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు. చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్స్, వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ లడ్డా స్టేషన్ దగ్గర అయితే ఏ విలేజ్ కూడా ఉండదండి. ఇక్కడ పొరపాటున కూడా ఇప్పుడు ఎవరు దిక్కండి, దిగారంటే మనకు అందుబాటులో ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైనా దిగాలనుకుంటే జిమిడిపేటలో దిగండి, లేదా గుమ్మడాల్లో దిగండి, కోనేరులో కూడా దిగండి. అంతేగాని లడ్డా స్టేషన్లో అయితే దిక్కండి, ఎందుకంటే ఈ రోడ్డు పక్కన అయితే ఏమీ ఉండదు. చాలా ఇబ్బంది అయిపోతారు. ఏ అవసరాల కోసం కూడా అక్కడ దిక్కండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జిమిడిపేట రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. మనకి ఈ జిమిడిపేట లడ్డా అనేది రాయగడికి సంబంధించినవండి. ఇటు నుంచి ఇటువి 2 స్టేషన్లు. మనకి పార్వతీపురంకి సంబంధించిన అయితే కోనేరు గుమ్మడ అండి, అటు నుంచి అవి 2 స్టేషన్లు. జిమిడిపేట నుంచి ఇటువైపు మొత్తం మనకి ఒరిస్సా ఏరియాలోకి అయితే వస్తుంది. అటు కోనేరు గుమ్మడ అటు నుంచి అటు అయితే మనకి ఆంధ్ర లెక్కలోకి వస్తుంది. రెండింటికి మధ్యలో అయితే బార్డర్ ఏరియా అయితే ఒకటి ఉంటుంది, అదే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అండి. ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సమీపంలో అయితే మనకి అటు పార్వతీపురం ఇటు రాయగడ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, అక్కడ మాట్లాడుకున్నాం కదా, మనకి ఇటువైపుగా చిన్న స్టేషన్లు ఎన్నో ఉన్నాయో అన్నీ డెవలప్ అవుతున్నాయని. చూడండి, అంత అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి స్టేషన్లు అయితే ఒకప్పుడుతో పోలిస్తే. మనకేంటంటే రాయగడ డివిజన్ రావడం వల్ల దాని కారణంగా అయితే ఇవన్నీ చాలా అంటే చాలా డెవలప్ అయిపోతున్నాయి. ఈ 4 స్టేషన్లు కూడా ట్రైన్ అయితే ఆగుతుంది, కానీ చాలా తక్కువ టైమే ఆగుతుంది. మినిమం 1 మినిట్ 2 మినిట్ ఇంతే, అంతకన్నా ఎక్కువ టైం అయితే ఆపరు. ఇంకా మనకి ఇప్పుడైతే 2 స్టేషన్లు అయితే దాటాము, ఇంకొక 2 స్టేషన్లు అయితే ఉన్నాయి. ఆ 2 స్టేషన్లు దాటితే మనకి పార్వతీపురం అయితే వచ్చేస్తుంది. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎక్కడైతే ఏదో ట్రైన్ అయితే ఆగిపోయిందండి, గుంటూరు ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఎందుకంటే మనకి డిఎంయూ చాలా లేట్ కదా ఈరోజు. ఈ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చే టైంలో అయితే ఈ బండి వెళ్తుంది. లైన్ క్లియర్ లేకపోవడం వల్ల ట్రైన్ అయితే ఆఫీసులో ఉన్నారు అక్కడ. ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి అయితే మనకి కోనేరు స్టార్ట్ అయిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి ఇదంతా ఆంధ్ర లెక్కలోకి అయితే వస్తుంది. మళ్ళీ కోనేరు తర్వాత అయితే గుమ్మడ, అక్కడ కూడా ఎక్కిస్తే పాపలేదు. మనకి కోనేరు దగ్గరలోనైతే మనకి ఆంధ్ర ఒడిశా బార్డర్ వస్తుందండి, కరడ అంటారు ఆ ఏరియా పేరు అయితే. పైన అయితే తీస్తారు. ఇంక స్టేషన్ కూడా స్కిప్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉండేది ఒకటే స్టేషన్, గుమ్మడ స్టేషన్. అది దాటిపోతే మనకి పార్వతీపురం టౌన్ వస్తుంది. పార్వతీపురం టౌన్ తర్వాత పార్వతీపురం వస్తుంది. ఈ పార్వతీపురం టౌన్ తర్వాత వచ్చే పార్వతీపురంకి అయితే నాకు తెలిసి అయితే బెలగం అని అయితే అంటుంటారు చాలామంది. ఈ వీడియో చూసిన వాళ్ళు పార్వతీపురం బెలగం వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వెరైటీ లోగోస్ అన్ని మనకి రైల్వే కన్స్ట్రక్షన్ వర్క్స్కి అయితే యూజ్ చేస్తుంటారండి. భలే ఉన్నాయి కదా వెరైటీగా. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పటికైతే కోనేరు దాటేసాం. ఇప్పటికి పార్వతీపురం రాయగడికి మధ్యలో ఉన్న
ఒక 3 స్టేషన్లు అయితే దాటేసాం. 4 స్టేషన్కి ఇంకొన్నది ఒక స్టేషను గుమ్మడా స్టేషను. గుమ్మడా స్టేషన్ దాటిపోయిందంటే పార్థపురం టౌన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుమ్మడా స్టేషన్కి అయితే చేరుకున్నాండి. మనకి తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషన్ అయితే పార్థపురం టౌన్ అండి. పార్థపురం టౌన్ తర్వాత పార్వతీపురం స్టేషను. ఫ్రెండ్స్ మనకి విజయనగరం విశాఖపట్నం ఇలా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్రెస్లో బెటర్ అండి. ప్యాసింజర్ అయితే కొంచెం బోర్ కొట్టేస్తుంది జర్నీ మొత్తం. ఎందుకంటే మన వెనకాల వచ్చే ప్రతి ఎక్స్ప్రెస్కి కూడా సైడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా విజయనగరం నుంచి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకి అటు నుంచి హౌరా భువనేశ్వర్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్లు ఉంటాయి. అదే కాకుండా విశాఖపట్నం నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే వస్తాయండి. అన్నీ క్రాస్ చేసుకుని అయితే వెళ్తాయి. ఈ ప్యాసింజర్ ట్రైన్స్కి అయితే ఒక సైడ్ని అయితే పెట్టేస్తుంటారు. నేనైతే ఆ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అందుకే మనకి విశాఖపట్నం విజయనగరం వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ ట్రైన్సే బెటర్ అండి. మనకి ఈ 50-70 కిలోమీటర్ అంతే పార్థపురం మనకి బొబ్బిలి ఇలాగా దగ్గరలోని 50-70 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే మాత్రం ప్యాసింజరే బెటరు. ఎందుకంటే మనకి ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. అదే కాకుండా రాయగఢ్ నుంచి సీట్లు అయితే మనకు ఖాళీగా దొరుకుతాయండి. ఎందుకంటే అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ట్రైన్ కొంచెం ఖాళీగా ఉంటుంది. అటువైపు జనం అయితే ఎక్కరు. మనకి ఆంధ్ర సైడ్ వచ్చే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. మనకి రాయగఢ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అయితే మ్యాక్సిమం కూడా ఒక్క ఆదివారం బుధవారం వదిలేస్తే అన్ని రోజులు కూడా పర్వాలేదండి, ఫ్రీగా అయితే రావచ్చు. క్రౌడ్ అయితే అంతగా ఉండదు. ఆ 2 రోజులు మాత్రం కొంచెం క్రౌడ్ ఉండే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ రాయగడ మజ్జిగవరం తల్లి టెంపుల్కి అయితే చాలామంది భక్తులు అయితే వస్తుంటారు కదా. దాని కారణంగా అయితే మనకి కొంచెం రద్దీ ఉంటుంది ఆ 2 రోజులు అంతే. మిగతా రోజులు అయితే అంతగా ఏమి ఉండదు, పర్వాలేదు. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు గుమ్మడా అయితే చూసాం కదా. ఆ గుమ్మడాలో అయితే ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. మధ్యలో అయితే ఆ టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ప్లేస్. మనకి కార్తీక మాసం తర్వాత శివరాత్రి టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు అయితే వెళ్తుంటారు అక్కడికి. అయితే ఆ బ్లాగ్ కూడా చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పార్థపురం టౌన్ స్టేషన్ అయితే చేరుకున్నామండి. మనకి రాయగఢ్ నుంచి వచ్చే చాలా ట్రైన్స్ అయితే ఎక్కడి నుంచే క్రౌడ్ పెరుగుతాయండి. ఎందుకంటే మనకి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు, విజయనగరం వెళ్ళే వాళ్ళు అయితే చాలామంది జనం ఉంటారు. అదే కాకుండా విశాఖపట్నం వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ, తిరుపతి ఇలా చాలా దిక్కులు వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడి నుంచే ట్రైన్స్ ఎక్కుతుంటారు. ఫ్రెండ్స్ మనకి పార్థపురంలో అయితే మంచి మంచి ప్లేస్లు ఉన్నాయండి. తోటపల్లి డ్యామ్ అవ్వచ్చు, లేదా అడ్డప్సిల్ అవ్వచ్చు, ఇంకా చాలా అంటే చాలా మంచి ప్లేస్లు ఉన్నాయి. చూద్దాం, ఆ బ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ మనకి పార్థపురం అనేది ఒకప్పుడైతే మండలంలో ఉండేదండి. ఇప్పుడైతే జిల్లా అయిపోయింది, మన్యం జిల్లా పార్థపురం అనేది. ఈ పార్వతీపురం చుట్టుపక్కల అయితే చాలా అంటే చాలా విలేజ్లు అయితే ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల విలేజ్లకి అయితే పార్వతీపురమే మనకి పెద్ద ఊరు. అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పెళ్ళిళ్ళ సీజన్లో, తర్వాత పండుగల సీజన్లో, ఇలా ఏ సెలబ్రేషన్ టైమ్స్లో అయినా కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలకు సంబంధించిన సామాన్లన్నీ కూడా మనకి పార్వతీపురంలోనే దొరుకుతాయండి. ఇదే చుట్టుపక్కల విలేజ్కి అయితే పెద్దూరు. చూడండి మనకి ఇది బెల్గావ్ స్టేషను, పార్థపురం ఉంటుంది దీన్ని. మనం ఇందాక వెళ్ళిపోయింది అయితే పార్థపురం టౌన్ అండి. ఒకప్పుడు కన్నా పోలిస్తే ఇప్పుడైతే చాలా పెద్ద స్టేషన్ అయితే చేశారు. ఈ స్టేషన్ని చాలా చిన్నగా ఉండేది నాకు తెలిసి, ఇప్పుడైతే చాలా పెద్ద స్టేషన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది పార్వతీపురం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.